తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము 9 నుంచి 13 వచనాలు చదువుకుందాము. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారయుండి తగు మాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల అలంకరించుకొనక స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయలేదు. మొదట ఆదాము తరువాత దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మొన్న నేను ఈ తిమోతి పత్రిక చదివేటప్పుడు అందులో ఉన్నటువంటి మాటలు ధ్యానిస్తూ అందులో ఉన్నటువంటి సత్యాన్ని దేవుడు అనేక విషయాలు దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. ఆ విషయాలు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీతో నేను పంచుకోబోతా ఉన్నా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ యొక్క పత్రిక రాస్తూ తిమోతికి తన స్నేహితుడు లేదా తన సహదాసుడైనటువంటి తిమోతికి పత్రిక రాస్తూ చెప్తున్నాడు. 9వ వచనము, 2వ అధ్యాయం 9వ వచనం. మరియు స్త్రీలు అనుకోయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రములు చేతే గాని జడలతోనైనను బంగారముతోనైనా ముత్యములతోనైనా మిగిలిన వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొనచ్చు స్త్రీలకు తగినట్టు సత్క్రియ చేత తమను తాము అలంకరించుకొనవలెను. హల్లెలూయా. 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 స్త్రీలు సంఘములో ఎలా ఉండాలంటే స్త్రీలు అనుకువతో ఉండాలి, స్వస్థ బుద్ధి గలవారిగా ఉండాలి, తగు మాత్రపు వస్త్రాలు అంటే వస్త్రాల అలంకరణ కూడా సరిగా ఉండాలి. తర్వాత జడలు అల్లుకునే టైప్ ఆఫ్ కాకుండా ఏం చేయాలి, నీట్గా ఒక విధంగా అల్లుకోవాలి. ఇప్పి జడలు కాకుండా నీట్గా అల్లుకోవాలి. తర్వాత దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టు సత్క్రియ చేత తమను తాము అలంకరించుకొనవలెను. హల్లెలూయా. అయితే ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే తిమోతితో చెప్తున్నాడు, తిమోతి నీ సంఘంలోని ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా బ్రతకాలి, ఈ విధంగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలంటే స్త్రీ ఎలా నడుచుకోవాలట, మంచి బుద్ధి కలిగి నడుచుకోవాలట. మొదటిది అనుకువతో ఉండాలట, అనుకువతో ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. తర్వాత ఎలాగ ఉండాలట, తగు మాత్రపు వస్త్రములు ధరించాలి. ఈరోజు వస్త్రాలు ధరించమంటే అన్నీ కనబడినట్టు ధరిస్తున్నారు చాలామంది. ఈనాడు వస్త్రాలు ధరించమంటే ఎలా కనబడుతున్నారు, అన్నీ కనబడినట్టు విధంగా ధరిస్తూ ఉన్నారు. అలా కాకుండా నీ శరీరానికి ఎంతైతే అవసరమో, నీ శరీరాన్ని కప్పుకోవడానికి ఎంతైతే అవసరమో అన్ని వస్త్రాలు నువ్వు ధరించుకోవాలి. అన్ని అంటే కొన్ని వందలాది వస్త్రాలు కాదు, ఒకే వస్త్రాన్ని అవునా నీట్గా చక్కగా శుభ్రంగా ధరించుకునే విధంగా నువ్వు సంఘములో అవతల వ్యక్తికి ఏ విధంగా కనపడాలంటే ఈ స్త్రీ గుణవంతురాలు, ఈ స్త్రీ గొప్పది, ఈ స్త్రీ మంచిది, ఈవి నోటంటే ఏ సుప్రభాతం నేను ఎప్పుడు వినలేదు. కొంతమంది చూడండి సుప్రభాతాలు వస్తావంటే వీడికి నేను ఎప్పుడు ఆ విధంగా చూడలేదు, వీడు ఎంత నీట్గా ఉంటుందో, ఎంత చక్కగా జీవిస్తుందో, ఎంత బుద్ధి కలిగి జీవిస్తుందో, ఎంత మంచి మనసు, ఎంత మంచిగా బ్రతుకుతూ ఉందో అని నీ కొరకు ప్రత్యేకంగా సాక్ష్యం చెప్పే విధంగా
ఉండాలి తిమోతి అని చెప్పి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ పత్రికలో చెబుతా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తిమోతికి హెచ్చరిస్తూ చెప్తున్న మాటల్లో మనం కొన్ని చూసినట్లయితే లోకంలో జరుగుతున్నవి లేదా సంఘంలో జరుగుతున్నవి కావచ్చు. ఈ లోకంలో జరుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే చాలా మంది స్వస్థబుద్ధి కలిగి లేరు, తగు మాత్రం వస్త్రాలు ధరించుకునే విధంగా లేరు. అలాగే జడలు అల్లుకోవడంలో కూడా ఫ్యాషన్గా అల్లుకుంటూ ఉన్నారు. అర్థమవుతుందా? తర్వాత అదే కాదు, దైవభక్తి గలవారు అని చెప్పుకోవడం తప్ప అందులో ఏమీ లేదు. భక్తి అనేది భయం అనేది రెండు కలిపే వస్తాయండి. ఏది అందులో ఒకటి తీసేయడానికి లేదు, అందులో ఒకటి పెంచుకోవడానికి కూడా లేదు. చూడాలి నా వైపు, నా పైకి ఎత్తండి, తలకాయ పైకి ఎత్తండి. ఓకే, అయితే ఈ విధంగా తిమోతికి చెబుతూ అంటున్నాడు కదా, నువ్వు సంఘంలో ఈ విధంగా జీవించాలి అబ్బాయి, ఈ విధంగా బ్రతకాలి, ఈ విధంగా చెప్పు వారికి. ఎవరికి? సంఘానికి చెప్పు. ఈరోజు సంఘంతో దేవుడు మాట్లాడుతున్న ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా జీవించాలి. అలంకరించుకోవడంలో కూడా అలంకరణ విషయంలో కూడా చాలా విధంగా మనం తగు మాత్రం ఎంతైతే అలంకరణ కావాలో అంత అలంకరించుకోవాలి. లేనిపోని బూడిదలు బుగ్గులు ముఖాన్ని పూసుకుంటే ఏమవుతుంది? ఉన్ని చర్మం కాస్త ఒలిసిపోవాలి. ఒక ఆవిడట నీట్గా రావాలని నల్లగా ఉన్న ఫేస్ని తెల్లగా రావాలని చెప్పేసి ఏ క్రీమ్స్ పూసుకుందంట. ఆవిడ కొద్ది రోజులు ఆగేసరికి కొద్ది రోజులు బాగానే ఉంది, చూడడానికి చాలా అందంగా కనపడింది. కానీ ఈ ఫేస్ నుంచి కిందకంతా నలుపు, ఇక్కడ నుంచి చూస్తే ఎరుపు. ఇదేంటి ఈమె బాగా ఎరుపుగా కనబడుతుంది, కింద చూస్తే బాగా నలుపుగా కనబడుతుంది, ఏంటా అనేసి ఆ సీక్రెట్ ఏంటా అని కొంతమంది తెలుసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పవాళ్ళు తీసి మొహం కడుక్కొని ఎలా తుడుచుకుంటుంటే ఫేస్ అంతా ఏమవుతుందట? నల్లగా అయిపోతే కొద్ది రోజులకి ఆ ఫేస్ మీద చిన్న బొబ్బల్లాగా వచ్చేసి, ఆ చిన్న కురుపుల్లాగా వచ్చేసి ఆ ఫేస్ అంతా డ్యామేజ్ అయిపోతే అప్పుడు ఆవిడ అనుకుందట, దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను తృప్తి చెందలేకపోయాను, కానీ ఇప్పుడు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి చెందలేకపోవడం కారణం చేత నా శరీరం ఏమైపోయింది? కాబట్టి దేవుడిచ్చే అందాన్ని అలాగే ఉంచుకో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే అందం కొద్దిగా అయినా దాన్ని చాలు. నువ్వు అందంగా ఉండలేదని ఎవరైనా అడుగుతారా? నువ్వు ఇప్పి జడలు వేసుకోలేదని ఎవరైనా అడుగుతారా? కొంతమంది చూడండి, ఇది నేగ్రో దేశం వాళ్ళు ఇలా జడలు వేసుకుంటారు. మొన్న నేను ఆదివారం ప్రార్థన ముగించుకొని వెళ్తా ఉన్నాను. ఆదివారం ప్రార్థన ముగించుకొని వెళ్తుంటే ఇద్దరు అదేదో దేశం నల్లగా ఉన్నారు. అది మొత్తం తల్లిండా జల్లే అంటే ఇంకా అటువైపు ఫ్యాషన్ ఏమో మరి నాకు తెలియదు, కానీ మరి మన భారతదేశం సైడ్ అయితే అది లేదు. కాబట్టి నువ్వు ఎలాగున్నా దేవుని దృష్టిలో నీ హృదయం అందంగా ఉండాలి తప్ప నీ మొహం అందం కాదు. నీ అందాన్ని చూడ దేవుడు ఎప్పుడు, నీ అందాన్ని పట్టించుకోడు దేవుడు ఎప్పుడు కూడా. నువ్వు అందంగా ఉన్నావా, వికలాంగంగా ఉన్నావా, లేకపోతే సొట్టగా ఉన్నావా, గుడ్డిగా ఉన్నావా, గూనుగా ఉన్నావా, లేకపోతే వంగిపోయి ఉన్నావా, నిలబడి నడుస్తున్నావా, ఇవి చూడ దేవుడు ఎప్పుడో కూడా. నీ మనసును చూస్తాడు. ఆమేన్ చెప్పు. నీ మనసును చూసి నిన్ను వాడుకుంటాడు. ఆమేన్ చెప్పు. నీ మనసు నీ హృదయం ఆయన కావాలి, అంతే తప్ప అందాన్ని చూసే దేవుడు కానీ కాదు. అందం చూసి మురిసిపోతే ఏమవుతుంది? అందం వ్యర్థం, సౌందర్యం మోసకారం. సౌందర్యం అంతా మోసం, మాయా. ఈ తిమోతికి ఈ యొక్క పౌలు తిమోతితో చెప్తున్నాడు, ఈ సంఘంలో ఎలాంటి వారు ఉన్నారేమో సరి చేసుకోమని చెప్పు. ఈరోజు మన సంఘంతో కూడా చెప్తున్నాడు దేవుడు ఏంటంటే సరి చేసుకోవాలి. ఒకవేళ అటువంటి మనసు మీకు లేకపోయినా కానీ ఒకవేళ ఏమైనా చిన్న పొరపాటు ఉంటే దాన్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకుంటూ ముందుకు నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటే దేవుడు చూస్తాడు ఏదో రోజు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముఖంలాగా ఉంచు, దాన్ని కాస్త కటింగ్ చేసేసి దాన్ని కొంతమంది అందంగా కనబడడం కోసం కనుబొమ్మలు గీయించేసుకుంటారు. బైబిల్లో చెప్తుంది కనుబొమ్మలు గీయించుకోకూడదు. అది మనకు అవసరం లేకపోయినా ఈ లైఫ్ బయటకు వెళ్తూ ఉంది కూడా చెప్తున్నారు. కొంతమందికి అవసరం లేకపోయినా కనుబొమ్మలు గీయించుకుంటారు, కొంతమంది తలలు కట్ చేయించుకుంటారు. అసలు దేవునికి అవమానకరమైన పనులు అవి. దేవునికి అవమానకరమైన పనులు దేవునికి అవమానకరమైన పనులు అవి. కాబట్టి గుర్తుపెట్టుకో ప్రియమైనటువంటి సహోదరి, దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఇది వినడం చాలా మంచిది. ఆ కింద మనం చూసినట్లయితే ఆ 11వ వచనంలో
స్త్రీలు మౌనంగా ఉండి చూడండి, స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. అది ఎక్కడ ఉండాలో తెలుసా? సంఘములో స్త్రీ మాట్లాడడానికి అధికారం లేదు. అసలు ఉందా? లేదు. సంఘములోని మాట్లాడే అధికారం దేవుడు స్త్రీకి ఇవ్వలే. కాబట్టి సంఘంలో స్త్రీలు అనుకున్న తెలుసా? మౌనంగా ఉండాలి. అది నేను చెప్తే బాగోదు, కానీ దేవుని వాక్యం చెప్తుంది. ఆమె కదా, హల్లెలూయా. దేవుడి వాక్యం చెప్తుంది సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి. నోరెత్తే వారికి కానీ తిరగ చెప్పేవారిగా కానీ మరి ఏ విధము చేతనైనా మీరు మాట్లాడక మౌనంగా ఉండాలి. ఇక్కడ ఒక దేవుని సేవకుడిగా నిలబడ్డాను కాబట్టి మీ ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఒక ఆలోచన కలిగినా నాతో చెప్పడానికి ప్రయత్నం చేయండి, నేను వారికి చెబుతాను. కానీ స్త్రీలు ఎప్పుడూ కూడా మౌనంగానే మాత్రమే ఉండాలి, అసలు మాట్లాడడానికి వీలు లేదు. అలాగే ఇంట్లో కూడా భర్తను వ్యతిరేకించి మనసుని ఉండకూడదు. భర్తతో మాట్లాడే విధానం వేరు, భర్తతో మాట్లాడే ఉండే విధానం వేరు. తను గౌరవించాలి, ప్రేమించాలి, ఆదరించాలి, ప్రతి విషయంలో వాక్యాన్ని పాటించాలి. అసలు భర్తని నువ్వెవడురా అంటారు కొంతమంది స్త్రీలు. నువ్వెవడురా అంటారు. నువ్వెవడురా అంటే నేను ఒకన్నా అంటారు. నీ భర్తనే, నీకేం తలకాయ పాడు, నీకేం తలకాయ పాడైపోయిందా అంటే కోపంలో వేస్తారండి కొంతమంది. కోపంలో తీసుకున్న నిర్ణయాలు కాదు, గుర్తుపెట్టుకో. కోపంలో తీసుకున్నటువంటి కొన్ని ఆలోచనలే కావు. ఆ కోపంలో చాలా విధంగా మన నోరు పాడైపోతుంది, మన దేహం కూడా పాడైపోతుంది. కాబట్టి మన స్త్రీలుగా మనం ఏం చేయాలంటే భర్తకి వ్యతిరేకించి చెప్పకూడదు. అసలు అంటే ఆగిపోవాలన్నమాట. మా ఆవిడ ఏం చెప్పిందంటే, నేను మా పిన్ని చనిపోయింది కదా, కార్యక్రమానికి వెళ్తానన్నాను. అంటే నేను అన్నాను ఎల్లు అంటే బయలుదేరుతానైతే అన్నాను. మరి ఎవరైనా వస్తాను రా అని అడిగాను. ఎవరు రాలేదు అన్న. అయితే వెళ్ళకాను, ఎవరు రాకపోతే ఒకదానికి వెళ్ళకు అని చెప్పాను. ఏమి అన్నది, వెళ్ళొద్దు అన్నాను. ఇంకా ఆ మాట మళ్ళీ రెండోసారి నన్ను అడగలేదు. ఎందుకు వెళ్ళొద్దన్నావు, దేనికి వెళ్ళొద్దన్నావు, నేను ఏమైపోతాను, నాకు తెలియదా, ఇవన్నీ ఆరాధన చేస్తారండి చాలామంది స్త్రీలు. ఎక్కడికైనా నీ యొక్క భర్త వెళ్ళొద్దు అన్నాడంటే కొంతమందికి నోటితో ఎక్కువైపోయి నేను ఎవరితో నేను పోతానా. నిజమండి, సమాజంలో జరుగుతున్నటువంటి ఆలోచనలు అంటే నీకు అంత డౌటా. కొంతమందికి ఏం చెప్పారు, నేను అలంకరించుకుంటే చాలండి మా ఆయన చూడలేడం కాదు, నేను అందంగా రెడీ అయితే చాలండి మా ఆయన చూడలేడం కాదు. ఇలాంటి స్వభావది ఎవరికి ఉంటుందంటే భర్త మీద భార్య మీద భర్త నమ్మకం లేనప్పుడు ఇవి తయారవుతాయి. గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలని తెలుసా? భర్తకి వ్యతిరేకించే వారిగా ఉండకూడదు, భర్తకి ఎదురు చెప్పే విధంగా ఉండకూడదు. అలాగే సేవకుడికి ఎదురు చెప్పే విధంగా ఉండదు. సేవకుడు అంటే దేవుని ప్రతినిధి, దేవుడు ప్రతినిధి కాబట్టి దేవుడు ఏది చెప్తే సేవకుడు అది చెప్తాడు. అలాగే అందరూ చెప్తారని నేను అనుకోవట్లేదు. నేను కూడా కొన్ని సందర్భాలు చెప్తున్నాను. నేనేం జ్ఞానవంతున్నా నేను ఎప్పుడు బోధించుకోను, కానీ దేవుడు నాకు ఏది చెప్తే నేను అది చేయడం నాకు అలవాటు కాబట్టి చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి స్త్రీలు ఎలాగుండా చెప్పండి, మౌనముగా ఉండాలి. హల్లెలూయా. సంపూర్ణ విధేయతతో నేర్చుకోవలను. ఎలాంటి విధేయత? సంపూర్ణమైన విధేయతతో నేర్చుకోవాలి. చెప్పేటప్పుడు వినాలన్నమాట, చెప్పేటప్పుడు లోపడాలన్నమాట, చెప్పేటప్పుడు హృదయంలో దాన్ని ఏం చేసుకోవాలంటే ముద్ర వేసేసుకోవాలి. నా దైవజనుడు ఇలా చెప్పాడు, నా దైవజనుడు ఇలా మాట్లాడాడు, అలాగే దేవుడు నాతో మాట్లాడాడు. నేను దైవజనుడు అనే బదులు దేవుడు పెట్టుకోండి అక్కడ. దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, దేవుడు నాతో ఇలా హెచ్చరించాడు, ఇది మంచిది, ఇది నాకు మేలైనది, ఇది నాకు ఆశీర్వాదకరమైనది, ఇది నాకు కావాలి అనుకొని నీ హృదయంలో విశ్వసించి ఆలోచించి గమనించినట్లయితే నీ జీవితం మనకి మంచి గమ్యము దొరుకుతుంది. ఆమేన్ చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఎక్కడ పడిపోతారయ్యా అంటే స్త్రీలు చాలా మంది గొప్పలు పడిపోతారు, తిప్పలకి వెళ్ళిపోతారు. నీ తిప్పలు నీకు అప్పమాట. అవునా కాదా? చాలా మంది ఏంటంటే నువ్వు నిజంగా చెప్తున్నా, నీకు అందం కావాలంటే ఒక మంచి ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రియమైనటువంటి సహోదరి చెప్తున్నాను వినండి, జాగ్రత్త. మంచి సీక్రెట్ ఇది. నీకు అందం కావాలి, నీ ముఖం అందంగా తయారవ్వాలనుకో, కానీ కష్టంగా ఉంటుంది, కానీ చాలా మంచిది, చాలా మంచిది. ఏడు తెలుసా?
మోషే 40 దినాలు సినాయి పర్వతం మీద పోయి 40 దినాలు ఉపవాసం ఉండి కన్నీరు గాచి భారంతో ప్రార్థన చేస్తూ ఉంటే కిందకు వచ్చేసరికి ఆయన ముఖస్వరూపం ఎలా మారిపోయింది? వెలుగుగా మారిపోయింది. హల్లెలూయా. అలా చెయ్యండి. ఏం చేయాలా? అది చేయండి. ఏం చేశాడు? 40 దినాలు ప్రార్థన చేస్తూ ఉంటే ఇశ్రాయేల్ ప్రజలు చెయ్యిలు ఎత్తినప్పుడట ఇశ్రాయేల్ ప్రజలు గెలిచారట. ఆ చెయ్యి ఎలా దించేస్తుంటే ఓడిపోయేవారంట. అందుకే చేతుల కింద మోచేతుల కింద ఇద్దరు నిలబడి ఇలా పట్టుకుండేవారు. ఎక్కడ దిగిపోతే మా ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతారా? హల్లెలూయా. పెట్టుకో. నువ్వు 40 దినాలు కూడా 40 దినాలు అవసరం లేదు. డైలీ ప్రార్థన చేయి. ఆమేన్. డైలీ 1 గంట 2 గంటలు దేవుడితో గడుపు. ఆమేన్. దేవుడితో నీవు మాట్లాడే విధంగా, నీతో దేవుడు మాట్లాడే విధంగా తయారైపో. నీ మొక్కలు కనబడుతుంది తెలుసా? పౌడర్ రాయక్కర్లే, సొన్నం రాయక్కర్లే, ఏంటది బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లే అన్న, దేనికి నువ్వు వెళ్ళక్కర్లే. హల్లెలూయా. నైస్గా మంచిగా జుత్తులు అల్లుకోవడం అవసరంలే. డైలీగా ప్రార్థన జరిపిన వారి జీవితాలు ఎలాగొంటే తెలుసా? పరిశుద్ధాత్మని మొహంలో కనబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇది చెయ్యు సీక్రెట్. ఈ సీక్రెట్ చెయ్యి చాలు. ఈ సీక్రెట్ చేతి ఖచ్చితంగా దేవుడు నీకు వర్తమానం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, చెయ్యాల్సింది చెయ్యము, చెయ్యకూడని చేస్తామంటాం. చెయ్యవలసిన ఏంటి, చెయ్యలేని ఏంటి? బైబిల్లో చాలా ఉన్నాయి. బైబిల్లో కాదు, మన జీవితాలు కూడా వద్దనియే చేస్తాం, కావాలని చెయ్యం. మీరు అనొచ్చు, నా పాట రోజు మీరు ప్రార్థన చేస్తారు కదా, నేను నలగెందుకు ఉంది మొహం అనుకోవచ్చు. హల్లెలూయా. నల్లగొందను అనుకోవచ్చు. హోలీ స్పిరిట్ అభిషేకం ఉంటే చూడండి, మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక్కోసారి నా మొహం హోలీ స్పిరిట్ వచ్చినప్పుడు ఎలాగ మారిపోతుందంటే చాలా వెలుగుగా మారి. ఆమేన్. హల్లెలూయా. ఒక దైవజనుల్లో హోలీ స్పిరిట్ ఉంటే, ఒక విశ్వాసంలో హోలీ స్పిరిట్ ఉంటే అందంగా కనబడతాడు. హల్లెలూయా. ఎంత మురిసినా అందమా, నిన్ను మట్టిలో పెడతారే అందమా. ఎక్కడ పెడతారట? ఈ శరీరం ఎక్కడ పెడతారు? మట్టిలో పెడతారు. ముసి నవ్వుల అందమా, నీవు మురిసిపోకమ్మా అందమా అని పాట, మంచి పాట రాసి ఆదం బెన్ని గారు అందాలు చూసి మోసపోతారు. వద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనలో సంపాదించుకొని అందాన్ని. ఆమేన్. వెలుగు దేవుని మొక్కలు. ఒక ఇంటికి వెళ్ళా ప్రార్థనకి. నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఆవిడ ఎప్పుడు ప్రార్థన చేసేదట, ఏదో గొడవలు అయ్యి ప్రార్థన మానేసిందట. ప్రార్థన మానేసి కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఆ మొహం చూస్తే నాకు 2 కొమ్ములు దెయ్యం కనబడుతుంది. నేను వాస్తవం చెప్తున్నాను. ఆ మొహం చూస్తుంటే 2 కొమ్ములు దెయ్యం కనబడుతుంది. ఏంటి అంటే, అక్కడ ప్రార్థన చేసామంటే ఇప్పుడు నేను ఏమడకో ఏమంటుంది, ఇప్పుడు నన్ను ఏమడకో అన్నది. అదే రకాల మాట్లాడుతున్నా. ప్రార్థన చేసేవాడిని ఇప్పుడు నేను ఎక్కడుతాను, ఇప్పుడు ఆదివారం చెప్తాను అంటుంది. ఆదివారం వచ్చి మా పాస్టర్ గారు నేను కూర్చోను. మీరేటండి ఎలా చెప్తారు, మీరేటండి అలా చెప్తారంటే, నేను ఆవిడ కాదు చూడడం, ఆ 2 కొమ్ములు దెయ్యాన్నే చూస్తానండి. ఆ మొక్కలు ఎవరు కనబడుతుంటారో ఆ దెయ్యమే కనబడుతుంది. నేను రియల్గా చెప్తున్నాను. బలిపీఠం మీద నిలబడి ఇలా మొఖాన్ని సికాడించేసుకొని మాట్లాడుతూ ఉంటే, ఇదేడు రా బాబు, ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఈ దెయ్యాన్ని, ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఈవిడ, ఇంత ముఖం సికాలించి మాట్లాడుతుంది ఏంటి అన్నట్టు అయిపోయింది నాకు. అప్పుడు అనుకున్నాను, కొన్ని రోజులు పోయిన తర్వాత నీ తప్పు తెలుసుకొని నువ్వు వస్తావు, కంగారు పడక అనుకున్నాను మనసులో. కొన్ని రోజులు పోయిన తర్వాత, తమ్ముడు మా కొరకు ప్రార్థన చేయి బాబు అని వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ఏమక్క మా తమ్ముడు నన్ను వదిలేశాడు, నన్ను పట్టించుకోలేదు, నా భర్త వదిలిపెట్టి, నా పిల్లలు కూడా వదిలిపెట్టేశారు, నన్ను ఒకటి చూస్తాడని నేను మందిరంలో ఉండు. హల్లెలూయా. పరిచయం చేసుకో అని చెప్పు. ఆమేన్. అంటే కొంతమంది మొఖాలు చూడండి, వాళ్ళు కోపడినప్పుడు చూడాలి, రెండో ఒకటి కనపడుతుంది. అక్క రెండో ఒకటి కనబడినట్టుగా అనిపించేస్తుంది. వీళ్ళు దురాత్మ ఉందా దేవునాత్మ ఉందా అర్థమైపోతాయి. ఆమె చెప్పు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా విశ్వాసి జీవితంలో కావచ్చు, సేవక జీవితంలో కావచ్చు, కూర్చున్న మీ జీవితాలు కావచ్చు, ఎనీ టైం కోపం రాకుండా ఉండడానికి ప్రయాసపడాలి. ఆమె చెప్తాను, కోపం రాకుండా కొన్ని హాస్పిటల్లో ఒక బంతి ఎత్తారండి అన్న,
ఇలా ఇలా ఆ కోపం వచ్చినప్పుడు దాట దీన్ని ప్రెజర్ పెట్టాలి. ఏం చేయాలి? ఫ్రెష్ చేయాలి. ఇలా ఏమంటే అది ఎవరికైతే బీపీ ఎక్కువ ఉన్నోళ్ళకి మా నాన్న కళా హాస్పిటల్ జాయిన్ చేసి ఎప్పుడు చాలా క్రితం, అప్పుడు నేను ఇంకా సేవలకు రాలేదు. ఆయనకి పెరాలసిస్ వస్తే మా నాన్నకు ఒక బంతి ఇచ్చినారు. నేను అనుకున్నాను, నేను నా ఫ్రెష్ చేయడానికి అనుకోలేదు. నేను వెనకాల వచ్చాను కదా, నాకు టెన్నిస్ బాల్ ఎత్తాను రావడానికి అనుకున్నాను. ఆ టెన్నిస్ బాల్ ఉంటుంది అది. అప్పుడు చాలా చిన్న ఉండి, ఒక 22 సంవత్సరాలు ఎంత ఉంటాను. అప్పుడు అది బంతి ఇస్తే నీకెందుకు పనికి వస్తుంది, నాకు ఇచ్చి అంటే అప్పుడు డాక్టర్ గారు వచ్చి అంటారు, అదే నీకు గారు బాబు ఆయనకే దాన్ని అలా ప్రెజర్ చేస్తుంటే వీళ్ళు ఆడుతూ ఉంటే దాన్ని ఎలాగా నొక్కాలి అని చెప్పాడు అనమాట. అందుకని ఎందుకు అన్నాను, కోపం ఉంటేనట్టు అది దాన్ని నొక్కాలి. అలాగే మీరు కూడా కోపం వచ్చినట్టు బంటు కొనుక్కోండి. ఎక్కడ కొనుక్కోదా ఇలాగనండి గట్టిగా ఇలాగ అంటుంటే కోపం దాంట్లోకి వెళ్ళిపోద్ది. నీ కోపం అంతా హల్లెలూయా. కోపం లేకుండా ప్రయాసపడాలి. కోపం లేకుండా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఆమె ఎంత బాధనో నవ్వుతూ ఉండేది. సాతాను గడి సిగ్గుచ్చి తలదించుకుని పోతాడు. ఆమె ఎంత కష్టమున్నా నవ్వుతూ ఉండవు. సాతాను గడి సిగ్గుపడి వెళ్ళిపోతాడు నీ దగ్గర నుంచి. ఆమె ఎంత బాధ వచ్చినా నవ్వుతూ ఉండవు. సాతాను గడి నీ దగ్గర నుంచి పారిపోతాడు. ఎంత పెట్టాలి వీడికి, ఏమని చెప్పాలి వీడికి, ఎంత చెప్పినా నవ్వుతున్నాడు ఏంటి. ఇప్పుడు ఒక టీచర్ దగ్గరికి ఒక కుర్రోడు వెళ్ళాడు. ఒక టీచర్ దగ్గరికి ఒక కుర్రోడు వచ్చాడు. ఒక కుర్రోడు వస్తే ఆ టీచర్ కర్ర తీసుకొని ఏదో తప్పు చేసాడు కుర్రోడు సంథింగ్. ఆ టీచర్ ఏం చేసాడు, కర్ర తీసి పాటా 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 కొడుతుంటే అని నవ్వుతున్నాడు అన్నమాట. నవ్వుతూ ఉండి కొద్ది వీడు కొడుతున్నాడు. ఎవరో టీచర్ గారు. ఈయన కొడుతున్నాడు అని నవ్వుతూ ఉన్నాడు, ఈయన కొడుతున్నాడు నవ్వుతున్నాడు, ఈయన కొడతా ఉన్నాడు నవ్వుతూ ఉన్నాడు. అప్పుడు టీచర్ గారు ఏమనుకుంటున్నాడు, ఏదో పిచ్చిదయ్యం పట్టేసింది, ఎంత కొట్టిన నవ్వుతాడంటే నా చేతుల్లో పెడుతున్నారు బాబు, ఎలుగుచ్చు నీతో నాకు తలకాయ చెప్పి ఎలుగుచ్చు. ఎవరు పోతారు, టీచర్ పోతాడా విద్యార్థి పోతాడు? ముందు టీచరే ఎలుగుచ్చు. అలాగే నీకు ఎంత బాధ ఉన్నా, ఎంత దుఃఖం ఉన్నా, ఎంత ఇబ్బంది కలిగినా, ఎన్ని ఆపదలు వచ్చినా నువ్వేం చేయాలో తెలుసా, నవ్వుతూ ఉండేసాయి. ఆమె చెప్పి నవ్వుతూ ఉండు. నీ యొక్క కంటిలోని చిరునవ్వు ఉండాలి, నీ మొహంలోని చిరునవ్వు ఉండాలి, నీ మూతి మీద చిరునవ్వు ఉండాలి. మూతి మీద నేసం కాదు తమ్ముడు, చిరునవ్వు ఉండాలి. ఏ నవ్వు ఉండాలి? ఏసై చూసుకుంటాడు. ఆమె హల్లెలూయా. మరి మేము మొన్నటి నుంచి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, ఉపవాస కూడిక ముగింపు కార్యక్రమం, ధన సహాయం లేదు ప్రభా, ఏం చేయాలనేసి కన్నీరు కాల్చి బాణంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కార్యం చేస్తే ఒక 2 డేస్లో ఉన్నాం. ఈరోజు 19వ దినం, అవునా? 19వ రోజు, ఇంకా 2 రోజులు ఉన్నాయి. ఏం చేయాలి ప్రభా, ఏం చేయాలి ప్రభా అంటే దేవుడు నా హృదయంలో ఒక ఆలోచన తీసుకొస్తున్నాడు. ఆ రోజుకి కదే నీకేం అలాగే బాధపడుతున్నాడు, ఆ రోజుకి కదా అని ఒక ఆలోచన నాకు ఎప్పుడైతే వచ్చిందో ఇంకా ఎవరేమనుకున్నా ఏసు రక్తం ఇచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. చింత పడిపోకూడదు, బాధపడిపోకూడదు, వేదన పడిపోకూడదు, ఇబ్బంది పడిపోకూడదు. యేసయ్య నామములో అంతా సమస్తము సాధ్యమే. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియులారా, ఎప్పుడు కూడా మనం చింతన లోపల ఉంచుకున్న లోపల ఉన్నా సరే నవ్వుతూ ఉండి బయటికి, నవ్వుతూ జీవించు, నవ్వుతూ బ్రతుకో. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, ఆనందించి మరలా చెప్తున్నారు, ఆనందంతో ఉంటారు. సంతోషం సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం నాకు ఎచ్చట దొరికేనని. ఎక్కడ దొరుకుతుంది సంతోషం సమాధానం? యేసయ్య సన్నిధిలో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నాకే కాదు, మీకు ఉన్నాయి సమస్యలు, మీకు ఉన్నాయి బాధలు, మీకు ఉన్నాయి ఇబ్బందులు, కానీ నవ్వుతూ ఉండు. హల్లెలూయా. నవ్వుతూ బతకాలరా అని టైటిల్ అంతా చూసారా? ఏ టైటిల్? నవ్వండి. హల్లెలూయా. ఏడకండి, దయచేసి ఏడకండి. మీ హృదయంలో ఉన్న బాధను దేవుడు చూస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు బానిసత్వం చేసి బ్రతుకుతూ ఉంటే, వారి హృదయంలో మూలుగుతూ ఉంటే యేసుప్రభు తినబడలేదా? మీ సమస్యలు దేవుడికి తెలియదా? మీ బాధలు దేవుడికి తెలియదా? తెలుసో, దేవుడు చేయగలడు, శక్తివంతుడు ఆయన. కానీ ఇప్పుడు కష్టం వచ్చిన వెంటనే ఆ కష్టాన్ని తీర్చేస్తే
ఆయన పట్టించుకుంటాను పట్టించుకో. పట్టించుకుంటావా? ఆ బాధ ఏంటో తెలియాలి, చివరి క్షణంలో రావాలి. అప్పుడు ఆ క్షణంలో ఆదుకుంటూ ఏమంటుంది తెలుసా? దేవుళ్ళగా వచ్చావయ్యా. ఏమంటా? దేవుళ్ళ దేవుళ్ళగా వచ్చావయ్యా. ఇప్పుడు తమ్ముడికి ఎంతో డబ్బులు అవసరం ఉంది. ఎవరైనా 10,000 వేసారనుకో, నిజంగా నువ్వురా నా బెస్ట్ ఫ్రెండ్, నేను అక్కడ ఫోన్ చేసి అంటాను, రే నా గుండెకాయ ఎక్కడున్నావు, నా గుండెకాయ ఎక్కడున్నావు అన్నాను. ఆయన నా దగ్గర డబ్బులు లేదని అన్నాడు. ఏమన్నాడు? ఏంటనే అయితే ఫోన్ ఉంటారా, నువ్వు గడిచిరా. హల్లెలూయా. పెట్టుకోండి. చాలా విషయం మనం బయట లోకంలో జరుగుతున్నవి ఇవన్నీ, అవునా కాదు? కాబట్టి మనం ఎలా ఉండాలో బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఆనందంగా ఉండాలి. హల్లెలూయా. నీ ముఖంలో అంతా కనబడిపోవాలి. అందుకే హోలీ స్పిరిట్ని పొందుకుంటే వెలుగు వెలుగు వెలుగు. కొంతమందికి నేను చూస్తూ ఉన్నప్పుడు వెలుగు కనబడుతుంటే నువ్వు చాలా నీటి కనబడుతుంది ముఖం. ఎందుకంటే ప్రార్థన చేస్తాను, ఏంటంటే ప్రార్థన చేస్తాను. ఎన్ని సమస్యలున్నా ప్రార్థన చేయి, ఎన్ని సమస్యలున్నా ప్రార్థనలో ఉండు, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా యేసయ్యతో గడుపు. ఆ సంతోషమే వేరు. హల్లెలూయా. యేసయ్యతో గడిపే సంతోషం వేరు, యేసయ్యతో జీవించే సంతోషం వేరు. ఆ సంతోషాన్ని ఎవరు ఎన్నడూ ఇవ్వలేదు. ఆమేన్. హల్లెలూయా. 3 నాళ్ళ ముచ్చటి బ్రతికి నలిగిపోయి సితికిపోయి ఆవిరైపోయిన ఈ జీవితానికి నా దండం పెట్టుకోవాలి. కానీ భౌతిక సంబంధంగా అన్నీ కావాలి, కానీ దేవుడే ఇస్తాడని నమ్మకంతో ఉండాలి. అలాగంటే గాలిలో దేవుని పెట్టి దేవుడు అని ఇస్తాడు అని చాలామంది అంటారు. గాలిలో దేవుని పెడితే ఆరిపోతే ఏంటి? ఆరిపోద్ది అక్క గాలి అన్న, గాలిలో దేవుని పెడితే ఆరుతుంది, ఆడదు, ఆరిపోద్ది కదా. మనం అలా పెట్టట్లేదు కదా. మనం ప్రభు యొక్క సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నాం. నీ కన్నీళ్ళు ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నాయి, విత్తబడుతూ ఉన్నాయి. ఈ విత్తనము ఫలించి ఏదో ఒక రోజు మొక్కగా మారక తప్పదు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కాల్చిన కన్నీరు ఎక్కడ కాలుస్తున్నావు అంటే ఆయన సన్నిధిలో. ఆమేన్ చెప్పు. మనం గాలిలో పెట్టట్లేదు భక్తిని, ఎక్కడ పెడుతున్నావు? దేవుని యొక్క సన్నిధిలో నీ కన్నీళ్లు కుమ్మరిస్తూ ఉన్నావు. అందుకే విలాప వాక్యంలో ఒక మాట ఉంటుంది. ఏ మాట తెలుసా? నీళ్లు కుమ్మరించినట్లు నీ కన్నీళ్ళట ప్రభు సన్నిధిలో ఎవరి కోసం కుమ్మరించాలంట తెలుసా? నీ బిడ్డల ప్రాణం కొరకు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. నీళ్లు కన్నీళ్లు కార్చాలట. మీరు ఎక్కడ కార్చినా దేవుడు చూస్తాడో లేదో నాకు తెలియదు, కానీ బిడ్డ దేవుని మందిరంలో కాచిన కన్నీరు నేరుగా దేవదూతలు పట్టుకొని వెళ్ళిపోతారు. ఆమేన్ చెప్పు. అదే నీకు ప్రతిఫలం. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. కాబట్టి మీ మొక్కలు ఎలాగాలి చెప్పండి. ఇప్పుడు అందం మోసకరం, సౌందర్యం చేద్దామా కాదండి? హల్లెలూయా. హల్లెలూయా. అలాగని ఏది పెట్టుకోకుండా ఉండదు. నేను పెట్టుకోవద్దని చెప్పలేదు, పెట్టుకోమని చెప్పలేదు. బైబిల్లో పెట్టుకోమని చెప్పలేదు, పెట్టుకోవద్దని చెప్పలేదు ఎక్కడా కూడా. కానీ వీటిల్లోనే అందం చూసుకోవద్దని చెప్తున్నాడు. వీటిల్లోని జడలు అల్లుకోవడంలోని, నగలు పెట్టుకోవడంలోని, ముఖాన్ని పేడ రాయడంలోని ఇందులో అందాన్ని వెతకొద్దు. ఎందులో అందాన్ని వెతకాలంటే యేసయ్యలో వెతుకో. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. యేసయ్యలో వెతుకు అందాన్ని. యేసయ్యలో వెతికితే కంపల్సరీగా ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఒక మనిషిలో ఉంటే నీ పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నీ ఒళ్ళు పులకరిస్తుందండి, జలదరిస్తుందండి. ఆయన చేయి పట్టుకుంటే చాలు నీకు జలదరిచ్చేస్తాడు తెలుసా. ఆయన వస్తుంటే చాలు నీకు ఏదో ఒక గొప్ప భయము, ఆయన ఒక విధంగా నీకు ఎలా ఉంటుందంటే నీ షేకింగ్ అయిపోతూ ఉంటుంది శరీరము. అదే ఆయన ఇంట్లో ఉంటే, హల్లెలూయా, ఇంట్లో ఉంటే. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి పడుకున్నాను నేను, మా ఆత్మీయ తండ్రి. నా సేవ అనుభవం చెప్తూ వాక్యం చెప్తున్నాను. ఒక ఇంట్లో పడుకుంటే వాళ్ళు ఒక దురాత్మతో ఎప్పటి నుంచో బాధపడుతూ ఉన్నారట. ఆ రోజు ఖాళీ లేక మేమేం చేసాం తెలుసా? మాకు ఎక్కడైనా అడ్జస్ట్ అయ్యి, హల్లెలూయా, పాకలోనైనా అడ్జస్ట్ అయిపోతాను, పెద్ద ఇంట్లోనైనా అడ్జస్ట్ అయిపోతాను, మంచం మీదైనా అడ్జస్ట్ అయిపోతాను, కిందనైనా అడ్జస్ట్ అయిపోతాను. ఎక్కడ కుర్చీలో కూడా పడుకునే రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు సందర్భాలు సేవకి వెళ్ళి కుర్చీలోనే అలా పడుకుని పోయిన రోజులు ఉన్నాయి. సువార్తలకు వెళ్ళి కుర్చీలో పడుకుని పోయిన రోజులు ఉన్నాయి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అయితే మేము ఏం చేస్తామంటే ఆ దార్బంతా గడ్డిగా ప్లేస్ అక్కడ పడుకుంటే డైలీ ఒక సమయాన్ని ఆ ఇంట్లోకి ఒక దురాత్మ వస్తుందట. మాకు తెలియదు.
దురాత్మ వస్తూ ఉంటే ఆ రోజు మేము దర్శనం చూస్తుంటే ఆ ఇంటి దగ్గరికి వచ్చి అలా నిలబడిపోయింది అలా. అంటే అక్కడ ఉండేది ఎవరు? అక్కడ ఉండేది ఎవరు? చెప్పలు గట్టి పెట్టాగా. సేవకులో ఉండేది ఎవరు? చెప్పు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు అది అంటుంది నేను రాను. ఆయన మాట్లాడుతున్నట్లా నేను రాను. ఎందుకు? ఈ ఇంట్లో నువ్వెందుకు రావాలి? నేనే డైలీ వచ్చేవాడిని కదా. ఈరోజు లేట్ అయిపోయింది. ఈరోజు లేట్ అయిపోయింది కాబట్టి నేను రాను. ఆమె హల్లెలూయా. ఏమి అంటే నేను రాను, నువ్వు ఉన్నావు. ఇప్పుడే రావా, ఇంకెప్పుడు రావా అంటే నువ్వు ఉన్నంతకాలం నేను రాను. చూస్తాను పోతాను అన్న. 2 రోజులు ఉన్నాం, 3వ రోజు మాకు కనబడలేదు. హల్లెలూయా హల్లెలూయా. ఆ గృహానికి ఏం ఆశీర్వాదం వచ్చింది? గొప్ప వెలుగు కుమ్మరింపబడింది. ఎప్పుడైతే నీ ఇంటికి దైవజనుడు వస్తాడు, ఎప్పుడైతే హోలీ స్పిరిట్ నీ ఇంట్లో అడుగు పెడతాడో నీకు విజయం. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అందుకనే దేవదూతలకు ఇంటికి వస్తే అద్భుతం జరుగుతుంది. సేవలకు వచ్చినా అద్భుతం జరుగుతుందో లేదో తెలియదు, కానీ హోలీ స్పిరిట్ అడుగు పెడితే, దేవుని పరిశుద్ధాత్మ సన్నిధి అడుగు పెడితే నీకు దీవెన ఆశీర్వాదము. అది ఎలాగో చెప్పమంటారా? అబ్రహాము ఇంటికి వచ్చేయాలి దేవదూతలు, ఆశీర్వదించబడ్డారా లేదా? అందుకే ఇంట్లో యేసయ్య ఉండాలి అంటే మన సేవకుని వారానికి ఒకసారి మీ ఇళ్ళలోకి తీసుకొని వెళ్ళాలి. మీరేని కాదు, ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రియమైనటువంటి సహోదరుడా, దేవుని సేవకుని ఇంట్లోకి అడుగు పెడితే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. మా సైడ్ అయితే ఏం చేయాలో తెలుసు, వారానికి వారానికి ఒక రోజు పెట్టుకొని వాళ్ళ గృహాలు ప్రార్థన చేసి వాళ్ళకి ప్రార్థన చేసి దీవించి వస్తారన్నమాట. మా సైడ్ అయితే, మా ఊరి సైడ్ అయితే. మరి ఇటు సైడ్ మనకి సంఘం చిన్నది అయినా మీరు వస్తున్నారు. మీ ఇంటికి ఏదో ఒక సందర్భంలో నేను రావడం జరుగుతూ ఉంది. కానీ ఎప్పుడు కూడా మన మనసులో ఎలగడం లేదు సార్, నా సేవకుని పిలిపించుకోవాలి, నా సేవకు నా ఇంట్లో ఉండాలి, నా ఇంటి మెట్టి ఎక్కాలి అన్నట్టు విధంగా ఉండాలి. అంటే సేవకుడితో వచ్చే దేవుని ఆత్మ, సేవకుడు వచ్చినంత మాత్రం నీకేం మిగులుతుంది? నో, నేను వస్తే నీకు ఏం మిగలదో, నా దేవుడి సన్నిధి అడుగు పెడితే అక్కడ నీకు విజయం వస్తుంది. ఆమేన్ చెప్పు. హల్లెలూయా హల్లెలూయా. ఆ వెలుగైన దేవుడే మన దేవుడు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. కాబట్టి నీ ముఖం ఏం కనపడాలి? ఇప్పుడు వెలుగు కనపడాలి. ఎప్పుడు కనపడుతుంది అంటే ఏదో నువ్వు పేడ పూసేసుకుని వచ్చేస్తే వెలుగు కనపడదు. నువ్వు అలంకరణ చేసుకుని వస్తే వెలుగు కనపడదు. హృదయం అలంకరణ ఉండాలి. ఏ అలంకరణ ఉండాలి? హృదయ అలంకరణ ఉండాలి. హృదయంలో ఉండాలి అలంకరణ అనేది. ఫ్యాషన్గా మార్చేసుకొని, ఫ్యాషన్గా బట్టలు వేసుకొని, ఫ్యాషన్గా వస్తే నీ వైపు అందరూ చూస్తారు అనుకుంటున్నావేమో. చూస్తే చూడవచ్చు, లోపం అలాంటి కదా, చూస్తే చూడవచ్చు, కానీ దేవుడు అని చూడదు. దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? హృదయ అలంకరణ. హల్లెలూయా. హృదయాన్ని అలంకరించుకో, దేవుని ఆత్మతో అలంకరించుకో, దేవుని ఆత్మని అలంకరించుకో. ఈ హృదయంలో దేవుని వాక్యాన్ని అలంకరించుకో, ఈ హృదయంలో పాటలు అలంకరించుకో, దేవుని మాటలు అలంకరించుకో. ఇంకా అనేకమైన ఉన్నాయి దేవునికి సంబంధించిన అన్ని అలంకరించుకో నీ యొక్క హృదయంలో. అప్పుడు దేవుడు నీతో నివసిస్తాడు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా హల్లెలూయా. 10 విషయాలు రాసుకున్నాం, కానీ ఒక విషయంతో చదువుకోం. రెండో మాట చెప్తాను చూడ. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలెను. చాలు. ఇక్కడ ఏమని మాట రాబడి ఉంది? తన ఇంటి వారిని ఏలువాడై ఉండాలి. మొదటిది, స్త్రీలు మౌనంగా ఉండాలి. అలంకరణ దేంతో అలంకరించుకోవాలంటే దేవుని వాక్యంతో అలంకరించుకోవాలి. రెండోది, తన ఇంటిని ఏలువాడై ఉండాలి. మళ్ళీ చూద్దామా? 3వ అధ్యాయము 4-5 వచనాలు. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకోవచ్చు, తన ఇంటి వారిని బాగుగా ఏలువాడినై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన యెడల అతడు దేవుని సంఘమును ఎలాగ పాలించును? హల్లెలూయా హల్లెలూయా. తిమోతి చెప్తున్నాడు సంఘానికి. ఏమని చెప్తున్నాడంటే ఎవడైనను తన ఇంటిని ఏలువాడే ఉండకపోతే నువ్వు సంఘాన్ని ఏమేరుతావు? సంఘానికి నువ్వేం చెబుతావు? సంఘానికి నువ్వేం చెప్పగలుగుతావు? అవునా కదా?
హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే నీ కుటుంబాన్ని నువ్వు మంచిగా చూసుకునే పురుషుడివై ఉండాలి. నీ కుటుంబంలో ఏ లోటు రాకుండా చూసుకునే పురుషుడివై ఉండాలి. దేవుడు నీకు చక్కని భార్యని ఇచ్చాడా, భార్యని బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ చక్కగా భార్యని పిల్లల్ని పెంచుకునే విధానం నీకు ఉండాలి. లేకపోతే నువ్వు తప్పిపోయినటువంటి కుమారుడు అయిపోయి. దేవుడే చెప్తున్నమాట, దేవుడే చెప్తున్నాడు. ఒక పురుషుడట నిలబడడానికి స్థానం కావాలంటే ముఖ్యంగా బలిపీఠం దగ్గర నిలబడాలంటే కుటుంబాన్ని మంచి విధానంలో నడిపించుకునేటువంటి దైవజనుడై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసైనా ఇక్కడ నిలబడి ఒక పాట పాడాలన్నా, ఒక మాట చెప్పాలన్నా నీ కుటుంబాన్ని చక్కగా ఏలేటువంటి వాడివై ఉండాలి. ఏ విషయంలో తప్పిపోకుండా, ఏ విషయంలో పొరపాటు కానీ తప్పు కానీ అస్సలు చోటవ్వకుండా దేవుని భక్తిలో, దేవుని భక్తి జీవితంలో నువ్వు ఎదిగినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఏ విధంగా ఉంటావో తెలుసా, దేవునికి నమ్మకమైన వాడు. హల్లెలూయా. నమ్మకంగా జీవించే జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. తన ఇంటిని ఏలువాడే ఉండాలి. ఏలువాడే అంటే ఏలమంటే ఏంటి చెప్పండి, మీ భాషలో అర్థమైంది. ఇప్పుడు ఏలువాడు అంటే ఏంటి చెప్పండి అన్నా. అదే అంటే ఇంట్లోని 1,00,000 ఏదైనా సరే అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి తన భార్యని పిల్లల్ని పోషించుకునే కెపాసిటీ అయి ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంతే కదన్నా దానికి అర్థం. అంటే నువ్వు పోషించుకునే విధానం తెలియాలి. అప్పుడు దీన్ని పట్టుకొని చదువు, నీకు దేవుడి జ్ఞానాన్ని ఇస్తాడు. అప్పుడు దీన్ని బోధించు, దేవుని జ్ఞానాన్ని ఇస్తాడు. అప్పుడు నువ్వు దీన్ని పట్టుకొని ప్రజల ముందుకు వెళ్ళు, ఆ మాటలు వాళ్ళు ప్రకటింపబడతాయి. ఆమేన్ చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండో మాట ఏంటో తెలుసా, తన ఇంటిని ఏలువాడై ఉండాలి. ఎవడాన్ని ఎలగబోయాడు అనుకో, వారు నీకెందుకురా పెళ్ళి అంటారా, నీకెందుకు పెళ్ళి. మా తమ్ముడు అంటుంది, అనవసరంగా చేసుకున్నానని ఆ పెళ్ళి. ఏడు చేసుకున్నట్ట అనవసరంగా చేసుకున్నాను. తొందరపాటు ఎందుకు? చాలామంది ఇక్కడే తప్పుడు అడుగు వేస్తున్నారు. తొందరపాటు నిర్ణయాల వల్ల అవి నిర్ణయాలే కాదు. అసలు తొందరపాటు నిర్ణయాలు అనేది నిర్ణయాలే కాదు. తొందరపడి మాట్లాడుతాం, తొందరపడి ఊహించుకుంటాం, తొందరపడి మాట్లాడతాం, తొందరపడి పెరిగెడతాం, తొందరపడి వెళ్ళిపోతాం. ఇవన్నీ తొందరపాటు అనేది నీ జీవితానికి నష్టాన్ని తీసుకొచ్చి గుర్తుపెట్టుకో. సేవకు రాకముందు తొందరపాటు నాకు అలాగే ఉండేది. ఆలోచించేవాడిని కాదు, అయితే పట్టడమా లేదా కొట్టించుకోవడమా. నేనేం జరిగింది, ఆ పాపను కలిసితే నన్ను ఏదో ఆ పాప అన్నదని తమ్ముడు ఏం చేసాడు, పాటను కొట్టే ఆ పాప ఇలా కొట్టేసేసరికి నన్ను ఒక మాట అన్నదని ఆవిడ ఇలా కొట్టాడు అన్నమాట. కొడితే ఉండాలి తప్పదు అన్న. తొందరపడకూడదు దేనికి. హల్లెలూయా, హల్లెలూయా. తొందరపాటు నిర్ణయాలు కాదు. ఆ తర్వాత ఇక తమ్ముళ్ళ ఫీల్ అవుతాడు, ఎందుకు పెళ్ళి ఎందుకు చేసుకున్నాను, ఎవరు చేసుకోమంట. అవునే కాదు. ఒక వయసు అంటే ఇచ్చాడు దేవుడు, ఆ వయసులో నువ్వు చేసుకోవాలి. పెళ్ళి ఎందుకు చేసుకున్నాను అంటే అప్పుడు తెలియలేదు, ఆ ప్రేమించినప్పుడు అని ఎవరైనా అడిగితే నేను అడగలేండి. అడిగి సమాధానం నీ దగ్గర నుంచి రావాలి. గుర్తుపెట్టుకో, మనం ఏ మాట మాట్లాడినా దానికి రీజన్ అంటూ ఉండాలి. మనం ఏది మాట్లాడినా దానికి ఒక పద్ధతి అంటూ ఉండాలి. మనం ఏం మాట్లాడినా దానికి ఆన్సర్ ఎలా వస్తుందని ఊహించి మాట్లాడాలి. గుర్తుపెట్టుకో. వయసు ఏమి అయిపోలేదు, వయసు ఏమి ముదిరిపోలేదు. అందుకే గవర్నమెంట్ కాస్త ఒక నిబంధన పెట్టింది. అమ్మాయికి అయితే 18 సంవత్సరాలు, అబ్బాయికి అయితే 25 సంవత్సరాలు నిబంధన పెట్టింది. 25 సంవత్సరాల ముందే ఎవరు చేసుకోమంట నేను పెళ్ళి. ఎవరు చేసుకోమంట. మనం పెళ్లి చేసాం కష్టపడి నీళ్ళకని. పెళ్లి చేస్తే వాళ్ళ అత్త వండి అడితే అమ్మాయి తింటుంది హ్యాపీగా. అత్త వండి అడితే అమ్మాయి తింటుంది, పని చేయలేదు ఎట్లుంటుంది, ఇలాగే ఉండిపోతుంది. తమ్ముడు కూడా చూసాడు. హల్లెలూయా, ఇలా ఉండిపోతుంది. నేను అనుకున్నాను ఇంకేం పెళ్ళి నాకేం అర్థం అవ్వదు. హల్లెలూయా. రమ్మన్నారు మాట్లాడటానికి, నా వల్ల కాదు బాబు, ఈ మైండ్ సెట్ మార్చడం నా వల్ల. నా సన్నిధిలోకి వస్తే నీ వాక్యం ద్వారా చెప్పుకోవాల్సింది వేరు, కానీ మీ దగ్గరికి వచ్చి నీ మాట్లాడడం వేరు. నేను రాను బాబు అన్న.
హల్లెలూయా. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, చాలామంది ఏళ్ళ లేక కుటుంబాలు నడి రోడ్డు మీద ఎదిరిసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒక ఆవిడనట్ట చెన్నై తీసుకెళ్తానని చెప్పేసి వాళ్ళ భర్త ఏం చేశాడో తెలుసా? ఇక్కడే ఉండు, ఇద్దరు పిల్లలతో ఇక్కడే ఉండు అమ్మాయి, నేను వస్తానని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? బార్ షాప్కి పోయి బార్ షాప్లో కూర్చొని తాగుతా ఉన్నాడట. చెన్నైలో, విజయవాడలో తాగుతూ కూర్చుంటూ ఉంటే ఇద్దరు పిల్లలు ఎత్తుకొని ఆవిడ కూర్చొని రైల్వే స్టేషన్లో ఏడుస్తూ ఉందట. ఏడుస్తూ అంటుందట. చాలామంది అడుగుతున్నారట పోలీసులు వచ్చి, ఏంటమ్మా ఇంతసేపు కూర్చున్నా ఇక్కడ, ఈ స్టేషన్లో ఎక్కువ సమయం ఎవరు కూర్చోరు, మీరు నేను ఉదయం నుంచి చూస్తున్నాం ఇక్కడే ఉన్నామంటే, నా భర్త ఇక్కడే ఉండమన్నాడండి, నా భర్త నన్ను చూసుకుంటానన్నాడు, నువ్వు ఇక్కడే ఉండి నేను వస్తానని చెప్పాడు, మరి దేనికోసం వెళ్ళాడు నాకు తెలియదయ్యా, రాలేదు అని చెప్తే పాపం పిచ్చి తల్లి అలా బిడ్డలు ఎత్తుకొని కూర్చొని రాత్రి 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది, ఫుల్ తాగేసి వస్తే భర్త నేను అక్కడ వదిలేస్తుందా? వెంటనే రిపీట్ మళ్ళీ ట్రైన్ ఎక్కి మళ్ళీ అంకకు వెళ్ళి వచ్చి తన గ్రామానికి తన చేరాలని జరిగింది. హల్లెలూయా. ఇంటిని ఏలేవాడి లేకపోతే ఇలాంటి కష్టాలు మీద నుంచి పడతాయి. నీ భర్త సరైనవాడే కాదా నీకు 2 రోజుల్లోనే తెలుసుకోవాలి. పెళ్లి చేసుకున్న 2 రోజుల్లో తెలుసుకోవాలి. నీ భర్త నువ్వు ఎంత ప్రేమిస్తాడో, నీ భర్తకు అంత నువ్వు గౌరవిస్తూ, ఆ భార్య భర్తల బంధం ఎలా ఉంటుందంటే విడరానిది విడదీయలేని. ఆమె హల్లెలూయా. కాబట్టి కుటుంబం గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ పరిస్థితులు గుండా వెళ్ళేటప్పుడు ఇలాంటి సందర్భాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. నీ కుటుంబాన్ని నువ్వు సరిగా ఏదే మగాడివై ఉండాలి. నీ కుటుంబాన్ని ఏలకపోతే నువ్వు సంఘంలోని దేనికి పనిచేయవు, సమాజంలో దేనికి పనిచేయవు, నీకు విలువ ఉండదు, నీకు మర్యాద కూడా, నీ గౌరవం ఏమంట ఇస్తారా? ఆడపిల్ల సొమ్ము తింటున్నారా అంటారా? ఆడపిల్ల తెస్తే తింటున్నావు, ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావు అంటారా? అందరు ఆడపిల్ల సొమ్ము తింటే ఎలా ఉంటుంది? ఓ రోజు నన్ను అలాగే అన్నాడు, ఫాస్టింగ్లో ఉన్న నా సంగతి మొన్న ఏమైంది, మా అమ్మలు తిరిగితే కూర్చొని తింటానవా అన్నాడు అన్నమాట. ఆవిడ ఆ మాట ఎక్కడి నుంచి అన్నది మా ఆవిడ గబ్బగా పరిగెట్టి వచ్చింది. నాన్న అవుతుంది ఇప్పుడు కనుక అన్నావు, ఎప్పుడన్నా అన్నావు నాన్న బాగోదన్న, ఏరా అంతే మా ఆయన తీస్తే నేను కూర్చొని తింటా, నేను తీస్తే మా ఆయన కూర్చొని తింటా, ఎప్పుడు ఆయన తీస్తే నేను కూర్చొని తింటా అని చెప్పేసరికి వెంటనే స్కూటీ ఆన్ చేసుకుని పోకండి. హల్లెలూయా. ఇప్పుడు కూడా భర్త పరువుని బజార్లో పెట్టకండి. ఆమె చెప్పు, నేను మా పాస్టర్ దగ్గర నేను చాలా నేర్చుకుంటాను, చాలా విషయం నేర్చుకుంటాను, కానీ ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నామంటే అది ఎక్కడికి వచ్చి కూర్చుంటారని చెప్పి నేను ఏమంటున్నాను. హల్లెలూయా. ఆడదానికి ఒకటి పడ్డాయి అదే. హల్లెలూయా. కాబట్టి మంచి కుటుంబాన్ని ఏలేటువంటి యజమానుడే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ దేవుని చేత మీద మరొకసారి ఆలయ ప్రేయర్లో చెప్పుకోండి. దేవుడి మాటల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి.